మనం పోరాటం చేసింది అని అనిపించిన రోజు తప్పనిసరిగా ఇటువంటి నిర్ణయాలే ఉంటాయి. నేను చూద్దాం ఈ ఎపిసోడ్ ఎలా మరి ఏ టర్న్ తీసుకుంటుందో, లేకపోతే రాజకీయాలకు దూరంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండి తన న్యాయవాది వృత్తి, ఆ చార్టెడ్ అకౌంటెంట్గా తన వృత్తి, ఎప్పుడన్నా మాలాంటి వాళ్ళకి డిబేట్లకు అనలిస్ట్గా పిలిస్తే వస్తాడేమో, అంతే రాజకీయాల్లోకి లేకుండా పోతారా, లేకపోతే పార్టీ వైపు నుంచి పిలిపించి తప్పనిసరిగా ముగిస్తున్నారా? లేదు, వేరే టాపిక్ లోకి వెళ్దాం. ఒక్క నిమిషం సార్, ఏంటి చెప్పండి పాసారి గారు. ఏంటి కృష్ణ గారు, ఇప్పుడు జీవీ రెడ్డి లాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులండి. వాళ్ళని దూరంగా ఉంచకూడదని నా భావన. అదే చూద్దాం. వాళ్ళు రాజకీయాల్లో ఎంతో మార్పు తేగలిగిన వాళ్ళు, కష్టపడే శక్తి ఉన్న వాళ్ళు. వాళ్ళని ఏదో విధంగా కన్విన్స్ చేసి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురాగలిగితే అద్భుతాలు చేయగలుగుతారని నేను నమ్ముతానండి. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా ఆలోచిస్తారో ఏంటి విక్రమ్ గారు. ఇప్పుడు అదే నేను ఎందుకు చెప్తానంటే ఇది మొత్తం డిఫరెంట్గా పోతుంది. మీ వెర్షన్ మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన బుచ్చ చౌదరి గారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, వారు ఎన్నో చూసుంటారు. పార్సారథి గారు ఇటీవల వచ్చారు. ఇది సిస్టము మన ఏపీకో ఒక్కటే కాదండి, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్. ఇది కొలోనియల్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఇదంతా, ఈ రకమైనటువంటి హైరార్కీ, బ్యూరోక్రసీ సిస్టమ్. అయితే ఇప్పుడు స్టేట్ క్రాఫ్ట్ అంటారండి. ఆ స్టేట్ క్రాఫ్ట్ అనేది చాలా కీలకమైనటువంటిది. అంటే ఇది ముఖ్యమంత్రి గారికి కూడా ఎదుర్కొంటారు, ఆయన ఎవరికి చెప్పుకోలేడు ఆయన. ఇది ఒక సమన్వయం సాధించాలి, ఒక కన్సెన్సస్ రావాలి, ఎవరిని అదే అక్కడే వాళ్ళ అనేది అంతే తప్ప ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీరు చెప్పినంత వరకు నేను కూడా ఒప్పుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎంత కన్సర్న్గా ఉంటారో సిస్టమ్ విషయంలో నేను ఒప్పుకుంటాను. దట్ ఈస్ ట్రూ ఆల్సో, అందులో డౌట్ లేదు. కానీ ఏ కార్యకర్తల మీద అయితే, ఏ దాడుల మీద అయితే టాప్ ర్యాక్ అండ్ ఫైల్ పోరాడారో వాళ్ళు 900 మంది ఆడ బడి ఉంటే వాళ్ళని తీసేయకుండా 6 నెలలు ఉంచితే, ఇతను వచ్చి నాకు తీసేసిన తర్వాత కూడా వాళ్ళని పోషిస్తుంటే ఇంకా అదే సిస్టమ్. మరి ఆ సిస్టమ్ ఏమనాలి? అక్కడే వస్తుంది, అంతకు మించి బ్యూరోక్రసీ. కొన్ని విషయాల్లో స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది. ఎప్పుడు వెలుగుద్ది? మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా వెలుగుద్దా? అట్లా కాదు, టర్మ్ అంతా అయిపోయినా వెలుగుతుందా? వెయిట్ చేయాలి, కొంత సమయం ఉంటుంది. అంటే ఓకే, చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం అయితే వెయిట్ చేయాలి, నేను ఒప్పుకుంటా. కానీ అలా లేదండి సిస్టమ్. అట్లా అనుకుంటే మరి ఉంటే కార్పొరేషన్ ఎలా ముందుకెళ్ళుద్ది? 9 నెలల్లో ఒక కనెక్షన్ కూడా పెట్టలేదంటే, ₹1 ఇన్కమ్ రాలేదంటే అన్ని కోట్లు. పైగా ఏపీ ఫైబర్ నెట్ సక్సెస్ అయింది. దీన్ని భారతదేశ స్థాయిలో చేయాలి, భారత్ నెట్ అనే భారత్ ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారు. అది చచ్చిపోయింది లాస్ట్ 5 years. ఆయన కొంత వెయిట్ చేసి ఉండాలి. 9 నెలలు కూడా చచ్చిపోతే, 6 సంవత్సరాలు చచ్చిపోతే ఇంకేం సార్ అంత వాల్యూ పీరియడ్? అదే అతను ఆవేదన అయి ఉండొచ్చు. ఓకే, ఎనీవే దురదృష్టకరమే ఆయన రాజీనామా. పార్టీ క్రమశిక్షణ కనుక ఉల్లంఘిస్తే అతను డిజర్వ్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. లేదు కురతనం, కొంచెం తొందరపడ్డాడు, నొచ్చుకున్నాడు అనుకుంటే పెద్ద తండ్రి పాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు